2, 1. గుడ్ న్యూస్, మా డాడీ నా కోసం బైక్ కొన్నాడు రా. మీ డాడీ నీ కోసం బైక్ కొన్నాడు రా. మా డాడీ నా కోసం కారు కొన్నాడు. మరి మీ డాడీ ఏం కొన్నాడు రా? రే వీడికి బండి ఉందిరా. ఏం బండి రా? అదేరా వాళ్ళ నాన్న రిక్షారా. నాకు 2 లక్షలు కావాలన్నా, బైక్ కొనుక్కోవాలి. 2 లక్షలా? ఈ రిక్షా తొక్కేవాడి దగ్గర 2 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి నాన్న? నాకా వయసు అయిపోయింది. రేపు నువ్వే నన్ను చూసుకోవాలి. నా దగ్గర అంత డబ్బు ఎక్కడది నాన్న? మా ఫ్రెండ్స్ చూడు, మా నాన్నలతో ఎంత హ్యాపీగా ఉన్నారు. నువ్వు ఉన్నావు. నాకు పెట్టందే కదా, రేపు నిన్ను కూడా నేనే చూడాలా. అలాంటి బతుకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అసలు నీలాంటి కొడుకుగా పుట్టాను చూడు, నా దరిద్రం. చే సారీ సార్, మీ ఫాదర్ ఇక్కడ లేరు. సార్ మీ నాన్నగారు మీ పేరు మీద 5 లక్షల పాలసీ తీసుకున్నారు, కలెక్ట్ చేసుకోండి. ఏదో లెటర్లో ఉంది. నాన్న, నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. అందరి తండ్రిలాగా నిన్ను చూసుకున్నందుకు నన్ను క్షమిస్తావు కదా. ఇప్పుడు నీకు నచ్చిన బండి కొనుక్కో. నేను బ్రతికున్నప్పుడు ఇవ్వలేని సంతోషాన్ని నేను చనిపోయాక ఇస్తున్నాను. నీకన్నా నా ప్రాణమేమి ఎక్కువ కాదు నాన్న. నీకు మీ అమ్మ అంటే ఇష్టమా, నానంటే ఇష్టమా? నాకు అమ్మే ఇష్టం రా. ఎందుకంటే 9 నెలలు మోసి జన్మనిచ్చింది. అందుకే నాన్నకంటే కొంచెం అమ్మే ఎక్కువ ఇష్టం. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. 2 సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే. దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే. మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా? అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారం అంచున్న పట్టు పంచి ఒకటే. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకో పాపం బాగా వెనకబడి. ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. నాన్న, నన్ను క్షమించు నాన్న. ఏ తప్పు
emotional performance. So give them a big round of applause. We all know that father is correct. So that is the father. So everyone, please